హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు రామోజీ ఫిలిం సిటీలు చూపించబోతున్నాను. బాహుబలి తర్వాత బాహుబలి చూపించాం కదండి, బాహుబలి సెట్టింగ్. దాని తర్వాత వచ్చి పార్ట్స్ ఏంటని చూపిస్తాను. ఇది వచ్చి యూరోపియన్ స్ట్రీట్ అండి. యూరోపియన్ స్ట్రీట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూద్దామని మేము వెళ్ళాము. అంటే యూరోపియన్ స్ట్రీట్ అంటే మన ఫారెన్ లొకేషన్ అండి. ఫారెన్లో సినిమా తీస్తున్నట్టుగా, లేకపోతే అంటే హాలీవుడ్ స్ట్రీట్లో, తర్వాత మన ఇండియాలోని కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద సిటీలో మూవీ షూటింగ్ చేస్తున్నట్టు రోడ్ల మీద కానీ లేకపోతే ఆ లొకేషన్ని ఇక్కడ మనకి చూపిస్తారనమాట. సేమ్ అంటే ఫారెన్లో ఉన్నట్టే సేమ్ అలాంటి స్ట్రీటే ఉంటుంది. అది మీకు చూపిస్తాను. దాని పేరు వచ్చి యూరోపియన్ స్ట్రీట్ అంటారండి. ఇక్కడ బస్సు ఆపారు. ఇక్కడ నుంచి మేము దిగి నడుచుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బయటకు అటు సైడ్ వెళ్ళాలన్నమాట, రైట్ సైడ్. యూరోపియన్ స్ట్రీట్లో ఏమేమి ఉన్నాయి కూడా మీకు చూపిస్తానండి. యూరోపియన్ స్ట్రీట్ దగ్గరికి మామూలుగా అక్కడి నుంచి బాహుబలి సెట్ తర్వాత నుంచి తీసుకెళ్లారు బస్సులో. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదండి, అసలు ఎండ బీభత్సంగా ఉందండి. అంతా చుట్టుపక్కలంతా అప్పుడు హాలిడే ప్యాకేజ్ పెట్టారు కాబట్టి అండి, పిల్లల్ని అందరినీ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. మామూలు టైంలో అయితే కొంచెం టికెట్ ప్రైస్ అయితే రేట్ ఎక్కువ ఉంటుందండి. హాలిడేస్ ప్యాకేజ్ కాబట్టి పిల్లలకు కూడా కొంచెం తక్కువ చేశారు. మనకి ఒక 200 అలా తగ్గించి డిస్కౌంట్ చేశారండి. అక్కడ బస్సు దగ్గర కూడా అందరూ ఫోటోలు దిగుతున్నారని మేము నా ఫ్యామిలీ అలా ఫోటోలు తీసుకున్నాం. ఈ బస్సు వచ్చి కొంచెం వెరైటీగా ఉంటాయండి, చాలా భలే ఉంటాయి. దగ్గరగా చూసినా లోపలికి వెళ్ళినా కూడా ఫారెన్ టైప్ బస్సులు లాగా ఉంటాయండి ఇవి. అంటే మన ఓల్డ్ మోడల్ బస్సులు ఉంటాయి కదండి, అలా కనబడతాయి ఇవి. ఎవ్రీ ఇయర్ సమ్మర్కి హాలిడేస్కి ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే డిస్కౌంట్లో ప్యాకేజ్ పెడతారండి కంపల్సరీగా అందరూ. అందుకనే ఎవ్రీ ఇయర్ సమ్మర్లోనే వెళ్తూ ఉంటారనమాట. చూశారు కదండి, ఇదంతా యూరోపియన్ స్ట్రీట్ అండి. యూరోపియన్ స్ట్రీట్లో ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు చెప్తాను. ఈ లొకేషన్ అంతా కూడా మనకు చూశారు కదండి. ఇక్కడ వచ్చి మోషన్ క్యాప్చర్ అని ఉంటుందండి. ఇందులో కూడా లైవ్ పర్ఫార్మెన్స్ అండి. దీని లోపల వచ్చి మనకి అవతారు, స్పైడర్ మ్యాన్లు అలాంటి, తర్వాత రోబో, ఇలా ఆర్నాల్డ్, ఇలా షార్జ్నగర్, ఇలా అందరి హాలీవుడ్ బాలీవుడ్ అందరి మామూలుగా ఉంటాయండి బొమ్మల్లాగా. చూశారు కదండి, మోషన్ క్యాప్చర్ లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇదంతా వచ్చి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇలా అందరి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్ల బొమ్మలు కూడా ఉంటాయి లోపల. దాని లోపల అవతారది కూడా ఒకటి లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, అది కూడా చూసామండి. చూశారు కదా, సూపర్ మ్యాన్, తర్వాత వచ్చి బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. చిన్నప్పుడు మన సినిమాల్లో చూసి ఉంటాం కదా, హాలీవుడ్ సినిమాల్లో సేమ్ అంతా. యాంజెలినా జోలీ. ఇక్కడ లోపలికి అయితే క్యూ అండి చాలా పెద్దగా ఉందండి. క్యూలో మాత్రం మామూలుగా క్యూ ఉన్నట్టే వెళ్ళాలి మనం. అలా క్యూ లైన్లోనే వెళ్ళాలి. అక్కడ లోపలంతా హాలీవుడ్ కనబడతాయండి మనకి. చూసారు కదా క్యూ ఎంత పెద్దగా ఉందో. అంటే చిన్నప్పుడు మనం మామూలుగా థియేటర్ల దగ్గర టికెట్ల కౌంటర్లకు వెళ్ళినట్టు ఉన్నాయండి. టికెట్ల కౌంటర్ల దగ్గర ఉన్నట్టే క్యూ ఉంటుందండి ఇక్కడ. సేమ్ అలాగే ఉంది. అదంతా తిరిగి అంటే గుడుల దగ్గర కూడా క్యూ లైన్లో వెళ్ళినట్టు కూడా మనం అలా తిరిగి వెళ్ళాలి. లోపల ఫుల్ ఏసీ అండి. ఏసీ అయితే మాత్రం ఫుల్గా చల్లగా ఉంది. అసలు లోపలికి వెళ్ళగానే ఒకసారి బయట తిరిగి ఒక రకంగా ఉన్నాం. లోపలికి వెళ్ళేసరికి చల్లగా అనిపించింది మాకు. కనబడుతున్నాయి కదండి అంత యాంజెలినా జోలీ బొమ్మ అండి. యాంజెలినా జోలీ ఇలా అందరు స్టాచ్యూలు కనపడతాయండి. ఇలా లైన్లో చూసుకుంటే వెళ్తా అందరూ ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, అంతేనండి. అలా లైన్లో వెళ్ళిపోవడమే మొత్తం. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతామండి, ఎందుకంటే ఫుల్ ఏసీ ఉంటుంది కదా లోపల. బయటకు వస్తే మళ్ళీ మామూలుగా ఒక్క చెమట ఎండ. లోపల చూశారు కదా, మా ఫ్యామిలీతో అలా వెళ్ళానండి సరదాగా సమ్మర్లో. ఇక్కడ లోపల చూడటానికి అయితే మాత్రం ఇవి భలే అనిపించినాయండి. లోపల వచ్చి మాత్రం అంతా హాలీవుడ్లోకి వెళ్ళినట్టే ఉందండి. హాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ పిక్చర్స్, హాలీవుడ్ తర్వాత షూటింగ్ స్పాట్స్ అవి చూసినట్టే అనిపించింది మాకైతే. ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకున్నామండి. అలా అంటే మెమరబుల్గా ఉంటుందని గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఆ లోపల ఆ గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటన్నది లోపల చూస్తే, లోపల వచ్చి మళ్ళీ సేమ్ హాలీవుడ్ మూవీస్ లాగానే ఇంకో ప్రోగ్రామ్ అయితే ఉందండి. చూసారు కదా, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, యాంజెలినా జోలీ. ఈ చివరి వచ్చి ఇతర కామెడీ పర్సన్ ఏదో హీరో అండి, నాకు అయితే ఐడియా లేదు. చిన్నప్పుడు చూశాను కానీ గుర్తులేదు. హర్రర్ మూవీస్లో కూడా చేస్తూ ఉంటాడు అతను. అలా క్యూ లైన్లో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అండి మనకి ఇక్కడ లోపల వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ అవతార్ అది మూవీ ఉంది కదండి, అవతార్ మూవీలో జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఆటోమేటిక్గా లైట్స్ అనేది
ఆన్ అయిపోతాయండి. ఆన్ అయిపోయి మనకు ఒక రకమైన అంటే షేడ్స్, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే రేడియం షేడ్స్ లాగా వస్తాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత రేడియం లైటింగ్ లాగా ఉంటాయి కదండి, అలా మన బట్టల మీద అలా భలే థ్రిల్లింగ్గా ఉందండి. ఇది నైట్ అయితే వ్యూ ఇంకా ఇదిగా ఉంటుందండి, కానీ మనకు నైట్ ఛాన్స్ లేదు. ఎక్కడైతే అవతార్ లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుందండి. అదిగోండి అవతార్ చూశారు కదా, అవతార్ మూవీలో సేమ్ అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది ఈ అమ్మాయి. వీళ్ళైతే మణిపూర్ వాళ్ళు అనేది మేము అనుకున్నాను. ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుందండి, అవతార్ మూవీలో జరుగుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ లైవ్లో ఇవి లేడీ అయితే చేస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడ ఏది చేస్తుందో అక్కడ స్క్రీన్ మీద అదే వస్తుందండి. సేమ్ అంటే అవతార్ మూవీ ఎలా షూట్ చేశారో అలాగే. మేము ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అదే అవతార్ మూవీలో కూడా ఇలాగే చూపించారు మేకింగ్. సేమ్ ఇక్కడ కూడా అలాగే మేకింగ్ చూపిస్తారండి లైవ్ అవతార్ మూవీలో చేసినట్టే. అమ్మాయి చేసిందంతా మనకి అక్కడ స్క్రీన్లో అవతార్ మూవీలో అలాగానే సేమ్ డిటో యాజ్ ఇట్ ఈజ్గా అలాగ వచ్చేస్తుందండి, అందులో డౌట్ లేదు. ఇది మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అవి అవతార్ సినిమా ఇంత ఇదిగా తీసారా మేకింగ్ అనుకున్నాం, చూసినప్పుడు కూడా భలే అనిపించింది. ఆ అవతార్ మూవీలో వచ్చినట్టే అమ్మాయి చేసిందంతా అక్కడ కనపడిపోతుందండి. ఆమె యాక్షన్స్ కానీ లేకపోతే ఆమె వాకింగ్ స్టైలు, ఫేస్ ఫీలింగ్స్ మొత్తం సేమ్ అవతార్ మూవీలో వచ్చినట్టే చూపించింది ఆమె చేసి. చాలా బాగా చేసిందండి. ఇదైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆమె ఆ చైర్ వైపు చుట్టూరు తిరిగి పరిగెత్తుంటే అక్కడ కూడా అలాగే సేమ్ అలాగే వస్తుందండి. ఈ చైర్ ఉంది కదా, చైర్ ఏమో అక్కడ ఆ స్క్రీన్ మీద కొండలాగా చూపిస్తారండి. అంటే ఏమో ఇక్కడ చైర్ చుట్టూరు తిరుగుతుంటే అక్కడ కొండ చుట్టూరు తిరుగుతున్నట్టుగా ఆ స్క్రీన్లో అలా వస్తుందండి. ఏమి ఇక్కడ ఏ యాక్షన్లో అయితే చేస్తుందో అక్కడ కూడా సేమ్ అలాంటి యాక్షనే వస్తుంది. ఆ ఫారెస్ట్లో ఉంటే అక్కడ చైర్కి ముందు కూర్చుంది కదా దాక్కున్నట్టు, అక్కడ కొండ పక్కన దాక్కుని బాణం వేస్తున్నట్టుగా వస్తుందండి. సేమ్ అవతార్ మూవీలో యాక్షన్ సీన్ లాగానే వస్తుంది. లైవ్ పర్ఫార్మెన్స్ షూట్ చేయడం కదండి, చాలా బాగా అనిపించింది. ఇది అవతార్ మూవీ మేకింగ్ లాగా. అవతార్ మూవీ మేకింగ్ నేను ఒకసారి చూశానండి, షూటింగ్ అది 2-3 సార్లు. సేమ్ అలాగే ఉందండి ఇది కూడా. చైర్ లిఫ్ట్ చేసింది కదండి, అక్కడ కూడా అలాగే చైర్ లాగకుండా కొండలను ఎత్తినట్టుగా సేమ్ అదిగోండి కొండలను ఎత్తినట్టుగా చూపించారు కదా. అంటే యాక్షన్ సీక్వెల్స్ అండి, యాక్షన్ ఎలా చేస్తారో అలా యాక్షన్ సీక్వెల్స్ అన్నీ ఈ అమ్మాయి చేసి చూపించింది. పరిగెత్తడం కానీ లేకపోతే దూకడం, హై జంప్లు, అలా కొండల మీద అటు ఇటు జంప్ చేయడం, ఫారెస్ట్లో ఎలా ఇచ్చేయాలనేది చాలా యాక్షన్ సీన్స్ అన్నీ చూపించిందండి అవతార్ మూవీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చాలా బాగా చేశారండి. మణిపూర్ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పేసి అన్నారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము అలా ఫోటో తీసుకున్నామండి, ఆమెతో వీడియో ఫోటో తీసుకున్నాము. ఛాన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ అండి అని చెప్పాము. థ్యాంక్ యూ అండి బాగా చేశారనండి, ఓకేనండి నైస్ అని ఏం చెప్తుంది. వాళ్ళు ఒక రకమైన లాంగ్వేజ్ అండి, మనకైతే లాంగ్వేజ్ రాదు. ఇక అది పూర్తి అయిపోయిందండి. అది పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చేస్తున్నాం మేము. బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ కొన్ని ఇదైతే కనపడితే మీకు చూపిస్తాను. చూశారు కదండి హాలీవుడ్ యాక్టర్స్ అంటే మొత్తం మామూలుగా ఆల్బమ్స్ ఫ్రేమ్స్ లాగా. ఇక్కడ షార్జీనగర్ ఆర్నాల్డ్ అండి. షార్జీనగర్ ఆర్నాల్డ్ ఉన్నాడు కదా, మన టెర్మినేటర్ 2 హీరో. చిన్నప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా అండి అది, టెర్మినేటర్ 2 హీరో. ఆ హీరోని అయితే ఎలాగైతే లైవ్లో కలవలేకపోయాం కదా, కనీసం స్టాచ్యూ దగ్గర అయినా ఫోటో దిగుదామని అలా టెర్మినేటర్ 2 ఆర్నాల్డ్ షార్జీనగర్ హీరో లాగా పోజిచ్చాం ఆయన పక్క నుంచి. ఆయన స్టాచ్యూ చూడండి అంటే మూలను ఎలా పెట్టేశారు, ఆయన పెద్దది అలా. మామూలు బాడీ బిల్డర్ కాదండి ఆయన, ఇప్పటికే ఉన్నారు ఇంకా 74-75 ఏజ్. షార్జీనగర్ ఆర్నాల్డ్ అమెరికాలో ఉన్నాడు. టెర్మినేటర్ 1, 2, 3 సినిమాలు ఎన్ని చూసామో ఈయనవి, చాలా బాగుంటాయండి. కమాండో అలా మంచి మంచి సినిమాలు తీశారండి ఈయన. ప్రెడియేటర్ కూడా చాలా మంచి పిక్చర్ అయింది. ప్రెడియేటర్ మంచి యాక్షన్ హీరో అండి, అసలు ఏ క్యారెక్టర్ చేసినా కూడా నెంబర్ 1 ఆయన బాగా చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫారిన్ లొకేషన్ లాగా ఉంటుందండి, లండన్లో ఉంది కదా, సేమ్ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు తీసుకున్నట్టు ఇక్కడ లండన్ బ్రిడ్జ్ టైప్లో పెట్టారండి. ఇక్కడ మనం ఫోటోలు తీసుకుంటే సేమ్ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు తీసుకున్నట్టే కనబడిద్దండి. అందుకని అందరూ ఎగ్జైటింగ్ అయిపోయి అంటే ఫారిన్ లొకేషన్లో ఉన్నట్టు, అది లండన్లో ఉన్నట్టు చూపిస్తుందండి. మనం ఇక్కడ హ్యాండ్ రేస్ చేసిన, సెల్ఫీ తీసుకుంటున్నట్టు నుంచున్న, సేమ్ ఆ నది పక్కన సముద్రం పక్కనే ఉన్నట్టుగా మనకి లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టే వస్తుందండి. ఇదంతా లండన్ వ్యూ అండి. ఇక్కడ నుంచి మనం ఏది చేసినా కూడా ఆ బ్రిడ్జ్ మీద అక్కడ ఉన్నట్టు, ఆ ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టు కనబడుతుందండి. ఇది మాత్రం అయితే భలే ఉందండి, చాలా బాగుంది చూడటానికి. అందుకని ఇక్కడంతా ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. మనకి అక్కడ స్క్రీన్లో కనపడిపోద్దండి, మనం ఇక్కడ నుంచి చేసేదంతా అక్కడ ఫారెన్లో ఉన్నట్టుగా యాక్సిటీగా కనపడిపోద్దండి.
ఇలా యాజ్ డీజ్గా ఉంటుందండి. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మోషన్ క్యాప్చర్ అని అంటారండి. ఇక్కడ చాలామంది వచ్చి అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అండి. మనం ఫారెన్ ఎప్పుడైనా వెళ్ళకపోయినా ఫారెన్లో ఉన్నట్టు ఫీలింగ్ అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదండి. అంటే మనం ఫారెన్ లొకేషన్లు ఎప్పుడు హాలీవుడ్ మూవీస్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వచ్చి మనకు లైవ్లో మనం ఫారెన్లో ఉన్నట్టు ఫీలింగ్ చూసారు అదే మేము ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. కానీ మేము ఇక్కడే ఉన్నామండి, మన రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాం. అక్కడ ఆ ఏరియాలోకి వెళ్ళంగానే మనకు అలా అనిపిస్తుందండి. ఇక్కడ మనం ఎత్తినా కానీ ఏదైనా కానీ లండన్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నట్టుగా సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడైతే చాలాసేపు అలా ఆగిపోవాలనిపించింది. అందరూ ఇక్కడి నుంచి కదలట్లేదండి. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు రండి బాబు టైం అయిపోతుందని పిలుస్తున్నారు. అయినా కానీ ఎవరు మూవ్ అవ్వట్లేదు. ఎక్కువ ఫోటోలు సెల్ఫీలకి ఇదవుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలన్నా ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యి అలాగే ఉండిపోయారు. అంటే అందులో ఏసీ కూడా ఉందేమోనండి, లోపల బాగా చల్లగా ఏసీ ఉంది. దాని మూలన అందరూ అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. బయటికి వెళ్తే మళ్ళీ అంతా ఎండ మామూలుగా లేదండి. ఆ ఎండలో ఉండలేక కొంత ఏసీలో రిలాక్స్ అవుతున్నారు. ఇలా చూశారు కదండి, అలా ఫారెన్లో ఉన్నట్టు ఉంది. మేము ఉన్నది మాత్రం ఇక్కడే ఈ స్క్రీన్ల దగ్గరే ఉన్నాం, రామోజీ ఫిలిం సిటీలోనే. ఇది చాలామందికి ఏంటంటే ఒక అనుభూతి, అంటే ఫారెన్లో ఉన్న అనుభూతి, ఆ ఫీలింగ్ కలిగించారండి ఈ రామోజీ ఫిలిం సిటీ లోపల స్టూడియోల దగ్గర. చూశారు కదా, మేము లండన్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ సముద్రం దగ్గర ఉన్నట్టుగా వచ్చింది. అది నదే సముద్రం నాకైతే ఐడియా లేదు కానీ సేమ్ అలాంటి ఫీలింగే. కానీ మేము ఇక్కడి నుంచి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటుంటే అక్కడ ఉన్నట్టుగా మనం ఎటు కదిలితే అటు ఫారెన్లో కనపడినట్టుగా ఉంటుందండి అక్కడ లొకేషన్ వచ్చి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంది. అంటే మనకి ఫోటోలు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సీనర్స్ మారుస్తారు కదండి ఫోటోగ్రాఫర్లు, సేమ్ అలాగే. కానీ ఇక్కడ ఏంటంటే మనుషుల్ని మార్చేసారండి. బ్యాక్గ్రౌండ్ను ఇలా సైడ్ కాకుండా మనల్ని సేమ్ అంటే మనుషుల్ని యాజ్ తీసుకెళ్ళి ఫారెన్లో ఉంచినట్టుగా అక్కడ లొకేషన్నే చూపించినట్టుగా బాగా ఇచ్చేసారండి, సెట్ చేశారండి. హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఇది మాత్రం భలే అనిపించింది. న్యూ కపిల్స్ అయితే మాత్రం ఇక్కడ ఎక్కువ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటానికి ఇంట్రెస్ట్ చూపించారండి. చూశారు కదా, మేము అటువైపు లండన్ వైపు బ్రిడ్జ్ వైపు నుంచి ఫోటోలు తీసి ఇలా చూస్తుంటే సేమ్ మేము ఇక్కడ చేస్తుంటే అక్కడ స్క్రీన్లో మాత్రం మనకి లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు చూపిస్తుందండి. ఈ లోపలే అటు వంగి ఇటు నుంచుని అటు కూర్చుని ఇటు కూర్చుని ఇక్కడ చేస్తున్నాం మేము. కానీ అదేమో అక్కడ మాకు లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు చూపిస్తుందండి. కానీ మేమేమో ఇక్కడే చేస్తూ ఉంటాము. అటు నడిచినా ఇటు పరిగెత్తినా అటు కూర్చున్నా ఎక్కడైనా కానీ ఇక్కడే చేసినా కానీ అక్కడ ఫారెన్ లొకేషన్ చూపిస్తుంది. అది చూశారు కదా, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకళ్ళు 1 by 1 వెళ్ళిపోయినా కానీ మేమే ఉండిపోయాం అలా లాస్ట్ వరకు. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇంకో వేరే చోటకి వెళ్ళాలి కదండి, మీరు ఇంకా రెండండి అన్నారు. అందుకని 1 by 1 వెళ్తానికి అలా కొన్నాం. మేము లాస్ట్లో ఒక 5-6 మెంబర్స్ మిగిలిపోయాము. వాళ్ళని కూడా రండి సార్ అంటున్నారు. ఇదైతే చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చేసేది అంతా లండన్ బ్రిడ్జ్ దగ్గర చేయడం అంటే ఫారెన్ లొకేషన్ ఉండడం అంటే తిరిగి మనం అప్పుడు వెళ్తామో లేదో తెలియదు కానీ అక్కడ సేమ్ ఫీలింగ్ అదే కలిగిందండి. మేము అందరికీ గ్రూప్ ఫోటోగా తీసుకున్నాం. ఫైనల్లో వచ్చి అందరూ 1 by 1గా వేరే చూద్దామని బయలుదేరారు. మేము కూడా బాయ్ చెప్పేసామండి. లాస్ట్లో బాయ్ చెప్పి వేరే దానికి వెళ్దాం అనుకుని రెడీ అవుతున్నాము. ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ, ఎక్కడ లండన్ బ్రిడ్జ్ ఫారెన్ లొకేషన్ అని చెప్పేసి అంటే బ్యాక్గ్రౌండ్లు మార్చే చూసాం కానండి. మనం ఫోటోగ్రాఫర్లు వెళ్ళి ఏకంగా మనల్ని మార్చేసేసి లండన్ బ్రిడ్జ్ దగ్గర పెట్టారు. అలా బయటకు వచ్చామండి మేము. నెక్స్ట్ వచ్చి అలా కొంచెం బయటికి రాగానే మళ్ళీ ఉక్కపోతండి. అసలు ఎండలో మామూలుగా లేదండి. కానీ ఆ బిల్డింగుల దగ్గర లోపల చల్లగా ఉంది, బయట మాత్రం ఆ బిల్డింగ్లు అంత బాగున్నాయి, చాలా క్లాస్గా ఉన్నాయి. ఫోటోలు దిగుదాం, కాసేపు కూర్చుందామన్న ఈ ఎండవేడికి ఉండలేకపోయామండి. ఈ లొకేషన్లో అయితే చాలామంది ఫోటోలు తీసుకున్నారండి. ఇది వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్. పెద్ద గొరిల్లా టైప్లో ఉండేది కదండి బిల్డింగ్లో బయట ఎంట్రన్స్ డిజైన్. అక్కడ లోపలికి వెళ్ళిపోతున్నారు చూశారు కదండి. షో టైం స్టార్ట్ అవ్వగానే పిలుస్తారండి మనల్ని. అక్కడ తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి గమ్మునే షో టైం కల్లా. అక్కడ లోపల షో జరిగేది, లైవ్ పర్ఫార్మెన్స్ షోలు ఇవి ఇప్పుడు చూపించినవన్నీ. పెద్ద గొరిల్లా చూశారు కదండి, కాంగో అంటారు కదండి, మనం కాంగో అని పిలుస్తాం. కాంగో లాగానే సేమ్ ఆ బిల్డింగ్ల మధ్యలో పెట్టారండి. ఇక్కడ ఎక్కువ మంది ఫోటోలు తీసుకుంటారండి. అంటే సేమ్ హాలీవుడ్లోనే సినిమా హాలీవుడ్ మూవీస్లో ఉన్నట్టుగానే అది వచ్చి బిల్డింగ్ మీద దూకి చేయిపెట్టి అరుస్తున్నట్టుగా డిజైన్ చేశారు. అక్కడ సెట్ చేశారండి డెకరేషను. ఇక్కడ ఎక్కువ మంది ఫోటోలు తీసుకుంటారండి. సేమ్ ఈ యూరోపియన్ స్ట్రీట్ దగ్గర ఇది ఎంట్రన్స్లో ఉంటుందండి. యూరోపియన్ స్ట్రీట్కి మనం ఎంటర్ అవ్వగానే ఇది లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుందండి బిల్డింగ్.
చూశారు కదండి, అందరూ డిఫరెంట్ స్టైల్స్. అమ్మాయి అయితే డిఫరెంట్ స్టైల్ ఇచ్చింది. మేము కూడా అలా స్టైల్లో మామూలుగానే అలా ఫోటోలు తీసుకున్నామండి. మెయిన్ అట్రాక్టివ్ ఈ బిల్డింగ్ అనండి. ఇక్కడ యూరోపియన్ స్ట్రీట్ ఫ్రంట్లో వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది సడన్గా చూసంగానే ఆగిపోయి కొంతమంది అయితే భయపడ్డారు, ఏంటిది ఇంత పెద్ద కొంత గొర్రెలు అని. ఇక్కడ గొర్రెల దగ్గర చాలామంది ఫోటోలు తీసుకుని ఇంకా ముందుగా వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఈ లోపల లైవ్ పర్ఫార్మెన్స్ ఉందన్నది ఎవరు తెలియదండి. తెలియని వాళ్ళకి అయితే వాళ్ళు పిలిచి లోపలికి అలా చూపించారండి. నేను కూడా ఫోటోలు దిగాను అక్కడ. ఇదంతా యూరోపియన్ స్ట్రీటేనండి. యూరోపియన్ స్ట్రీట్లో బిల్డింగ్లు చూశారు కదా, సేమ్ హాలీవుడ్ మూవీస్ షూటింగ్ చేసే ప్లేస్ ఎలాగానే ఉంటుందండి, సేమ్ అలాగే మన బాలీవుడ్ మూవీస్ కూడా జరుగుతాయి అంట ఇక్కడ. నాకైతే ఈ ప్లేస్ భలే నచ్చిందండి. అందుకైతే మెయిన్ ఎండ అండి. ఎండలో ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఫోటోలు తీసుకోవడానికి అంటే ఇంకా ఇబ్బంది అయిపోయింది. చివరికి రిలాక్స్ అయ్యామండి. అక్కడ కొంచెం మా బాబాయ్ అయితే బాగా రిలాక్స్ అయ్యాడు. అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉండిద్దండి. దానిలోంచి వాటర్ చినుకులు వచ్చి మన మీద పడతా ఉంటాయి కదా, అప్పుడు భలే చల్లగా గాలి కూడా చల్లగా వచ్చిందండి. ఇంకంతా ఎంత రిలాక్స్ అయిపోయానండి. ఎడారిలో బిస్లరీ వాటర్ బాటిల్ దొరికితే ఎలా ఉంటారు అంటారు కదండి, అలాగే మాకు అలాగ అనిపించింది. ఎంత ఎండలో తిరిగి వచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చునే వాడికి చైర్లు వేసారండి, ఆ ఫ్యాన్ పెట్టారు, ఐస్ క్రీమ్లు అవి పెట్టారండి పక్కన. అస్సలు భలే అనిపించిందండి. ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టుగా మాకైతే. ఆ ఫ్యాన్ పంగాలు తిరుగుతుంటే వాటర్ చినుకులు వచ్చి పడుతుంటే చల్లగా అసలు ఎక్కడికో వెళ్ళిపోయామండి. ఇదంతా లంచ్ అయిన తర్వాత అండి అసలు ఇంకా అలా నిద్రపోవాలనిపించిందండి. కానీ టైం అయిపోద్ది, వేస్ట్ చూడాల్సి చాలా ఉన్నాయి కదని అందరూ కాంప్రమైజ్ వెళ్ళారండి. లేకపోతే ఈ ఫ్యాన్ దగ్గరకే వచ్చేసారు. అంత టెంపరేచర్ ఉందండి ఆ రోజు, ఉష్ణోగ్రత. ఇక్కడ పిల్లలు ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారండి. మా బాబు కూడా సూపర్గా డ్యాన్స్ చేస్తున్నాడు, చూశారు కదా, మామూలుగా కాదు. మావాడు అంతా ఇంత ఎంజాయ్ చేయాలి. మార్నింగ్ అంతా కొద్దిగా నీరసంగా ఉన్నాడు. ఎప్పుడైతే బాహుబలి రెస్టారెంట్లో బిర్యానీ పడిందో మావాడికి అప్పటి నుంచి ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. కరెంట్ ఛార్జింగ్ బండ్లు కూడా సరిపోవు. మామూలుగా ఇక అసలు మోడీ కొత్త ఛార్జింగ్ బండ్లు ఏదన్నా దించితే మోడీ గారు అలా ఛార్జ్ అయిపోయాడు. ఇక పక్కన వాళ్ళని చేసి ఓలమ్మ బిత్తో పోయారే అన్న పాటకి మామూలుగా డ్యాన్స్ చేయట్లేదండి. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. మావాడైతే కుమ్మేసాడండి. కారాలు బాగా తింటున్నాడేమో, ఉప్పు కారం గోంగూర చికెన్. వాళ్ళంతా నార్త్ సైడ్ వాళ్ళేమో మావాడు డ్యాన్స్ ముందు వాళ్ళందరూ జలాని అయిపోయారండి. ఫ్యాన్ కింద ఉక్కులు కూడా లేరు. మావాడు వాళ్ళందరినీ తోసేసి డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ లాగా రింగ్ అంతా ఆక్రమించేసినట్టు మావాడు ఆ ఫ్యాన్ ఆక్రమించేసాడు. మేమైతే అటు ఇటు తిరిగి నేను కూడా రిలాక్స్ అవుదాని వెళ్ళానండి. ఆ ఫ్యాన్ దగ్గరికి కనీసం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నానే ఉన్నారండి. ఆ ఫ్యాన్ దగ్గర ప్లేస్ కోసం. ఆ రోజైతే అంత వేడి ఉందండి, అసలు అమ్మో వేళ్ళు తిరగాలంటే ఇది అనిపించిందండి. మావాడు ఇంకా చూసారండి, ఆ ఫ్యాన్ ముందు కూర్చుని ఫ్యాన్కి ముందు యాక్షన్ చేస్తున్నాడు, డ్యాన్సులు అవి. బాహుబలి బిర్యానీ అలా పడిందండి. బాహుబలి దెబ్బ, బల్లాల దేవుడి బిర్యానీ ఇవన్నీ తిని లంచ్ టైం అయిపోయిన తర్వాత ఫుల్ ఛార్జ్ అయిపోయాడండి. అసలు కరెంట్ బిల్ ఛార్జ్ కూడా పనికిరావు. అక్కడ మనం కూర్చున్న చోటుకు వస్తే ఇక ఛార్జింగ్ ఫుల్ అవ్వడంతో మళ్ళీ ఎండలో బయలుదేరాడండి మావాడు. చూశారు కదా, అంతా యూరోపియన్ స్ట్రీట్ అండి. అంటే చాలా క్లాస్గా ఉంటుందండి, హై క్లాసు. ఇక్కడ వర్షాలు పడినా కూడా వర్షాల్లో కూడా షూట్ చేస్తారంట. చాలా నీట్గా ఉంటుందండి ఈ ప్లేస్ వచ్చి. అంటే ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి కదండి, మనకి బ్యాక్గ్రౌండ్ ఒక ఫారిన్ హౌస్లు తర్వాత లొకేషన్లు పెడతారు కదండి, అలాగే సేమ్ ఇలాగే నేను లైవ్లో చూశానండి ఇలాంటి ఇల్లు. నాకైతే చాలా మంచి మధురానుభూతి అనిపించిందండి. మనం ఫారిన్ వెళ్తామో లేదన్నది దేవుడి సంగతి తర్వాత లేండి. ముందైతే రామోజీ ఫిలిం సిటీలో హాలీవుడ్ లొకేషన్స్ అయితే చూశాను నేను. నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆవిడ మీటింగ్లు ఉండటం వల్ల నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మేమైతే ఇక్కడ ఫారిన్ లొకేషన్కి అయితే చూసామండి. రామోజీ ఫిలిం సిటీకి నేను అదేనండి ఎప్పుడు వెళ్ళలేదు ఇన్నాళ్ళు. కాకపోతే వెళ్ళిన తర్వాత అనిపించింది ఇదంతా నైట్ తిరిగితే బాగుండు అనిపించిందండి. కాకపోతే ఆ నైట్ అంటే ఛాన్స్ లేదంట. మావాడు ఆ డాబా పైన కూడా ఆ ఫారిన్ లొకేషన్ పైన కూడా డ్యాన్స్ చేసేస్తున్నాడు అంత ఎండలో. ఫుల్ ఛార్జ్ అయిపోయాడు. బాహుబలి బిర్యానీ అంటే మరి అలా ఉంటుంది. బాహుబలి కట్టప్ప సాంబారు అన్నీ బల్లాల దేవుడు జాయింట్లు అన్నీ ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు మావాడు ఫుల్గా. వాళ్ళు అంటే ఇది పెద్దది చూశారు కదండి, విల్లా టైప్లో, ఒక ఫారెన్ విల్లా టైప్లో ఉంటుందండి. ఇక్కడికి ఎక్కువ వచ్చి మళ్ళీ ఫోటో షూట్స్ అందరూ దిగారండి. ఇది నైట్ లొకేషన్ ఎలా ఉండిద్దో మేము చూడలేదండి. నైట్ అయితే మరి లోపల హోటల్లోనే ఉండాలని చెప్పి అంటున్నారు. హోటల్లో ఉన్నాయండి, హోటల్లో స్టే చేసి మరి తిరగొచ్చలేదు తెలియదు. చాలా అంటే చాలా పెద్దదండి రామోజీ ఫిలిం సిటీ. తిరగాలంటే ఎక్కువసేపు పట్టిద్ది, ఒక 2-3 days అయితే ఈజీగా పట్టిద్దండి. ఈ రామోజీ ఫిలిం సిటీలో 2 days మినిమం అయితే 2 days కవర్ చేయాలంటే.
మేమైతే ఏదో అలా అలా వన్ డేలో అలా టైం దొరికిన కొంచెం సేపులోనే కనపడినంత వరకు చూసామండి. అండ్ ఇది బాగా క్లియర్గా రిలాక్స్గా నిదానంగా చూసుకోవాలంటే ఈజీగా 2 డేస్ 3 డేస్ అయితే కంపల్సరీగా పట్టిద్దండి. అందుకనే లోపల కొంతమంది హోటల్ తీసేసుకుని స్టే చేసి చూస్తారండి. మాకైతే వన్ డేలో మాకు టైం దొరికినంత వరకు చూపించినంత వరకు మేము చూసామండి. ఇక్కడ మూవీ షూటింగ్లు జరుగుతాయండి. చాలా క్లాస్గా ఉంటుందండి ఈ ఏరియా అంతా. మనకి అటువైపు ఇటువైపు వెళ్ళాలా కనపడుద్ది అండి. నేను సెట్టింగ్లు అనుకున్నానండి, సెట్స్ అవి కాదండి, ఒరిజినల్ బిల్డింగ్లు ఇవి. ఒరిజినల్ బిల్డింగ్లేనండి ఇవి కంపల్సరీగా. మామూలుగా మనం ఈటీవీలో చూపించినట్టు అలా సెట్టింగ్స్ ఏమో అనుకున్నాను నేను ఫస్ట్. కాదండి, అవి ఒరిజినల్ డోర్లే, అన్నీ ఒరిజినల్ సెట్టింగ్ ఇవి బిల్డింగ్లే. చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చి టెలిఫోన్ అండి. టెలిఫోన్ మనం ఎస్టీడీ బూతులు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళం కదండి, ఎస్టీడీ బూతులకి వెళ్ళి సేమ్ అలాగే ఎస్టీడీ బూత్ లాగా టెలిఫోన్ ఉందండి ఇది. అంటే ఓల్డ్ మోడల్ అండి. ఇంతకుముందు ఫారెన్లో సేమ్ మనకి ఇలా కనిపించాయి ఇంగ్లీష్ మూవీస్లో, సేమ్ అలాంటిదే పెట్టారండి. ఆ ఇంటి ముందు ఆ స్ట్రీట్లోనే, యూరోపియన్ స్ట్రీట్లోనే పెట్టారండి. అస్సలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక యూరోపియన్ స్ట్రీట్లోనే ఉన్నట్టుగా ఉంటుందండి ఆ ఏరియా అంతా. మామూలుగా ఇక్కడ వాళ్ళమంతే, కానీ యూరోపియన్ స్ట్రీట్ లాగానే అనిపించిందండి ఆ టెలిఫోన్ బూత్లో. కాకపోతే లోపల ఫోన్ అయితే లేదండి. ఫోన్ ఎంతమంది పెట్టారో ఏమో తెలియదు. అందరూ కలుపుతున్నారని చెప్పి ఒకవేళ ఫోన్ తీసేసారేమో, ఫోన్ అయితే లేదండి. ఆ బాక్స్ ఒకటే ఉంచారండి, సేమ్ ఆ టెలిఫోన్ బాక్స్ అయితే ఉంచారండి, అది ఒకటే. ఫోన్ ఉన్నట్టయితే ఇంకా బాగుండేదండి, కానీ ఫోన్ నాకు తెలిసి పెట్టే ఉంటారండి. వీళ్ళందరూ వెళ్ళి టూరిజం వాళ్ళు అది కలుపుతున్నారని చెప్పేసి, పోయిందని చెప్పేసి తీసేసి ఉంటారు అక్కడ. ఇక్కడ ఫోటోషూట్కి కూడా బాగుంటుందండి. టెలిఫోన్ ఓల్డ్ మోడల్ కాబట్టి మన ఫారెన్లో ఉన్న స్ట్రీట్లో ఉండే సేమ్ అక్కడ స్ట్రీట్లో ఉండే టెలిఫోన్ ఫోన్ ఏనండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇదొక కోట, ఇది విల్లా టైప్ అండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కారు కనబడిద్దండి, ఓల్డ్ మోడల్ కారు. కార్ పేరు వచ్చి బెంటీస్ కార్ అండి. మనకి ఓల్డ్ మోడల్లో, అంటే మన బ్రిటిషర్స్ ఇంతకుముందు ఉన్నప్పుడు, లేకపోతే హాలీవుడ్ లేకపోతే ఫారినర్స్లో కార్లు ఉంటాయి కదండి, అలా ఓల్డ్ మోడల్ కార్ అండి. ఆ అలాంటి కార్ని ఇక్కడ పక్కన పెట్టారండి. ఇది డెకరేషన్ అండి. ఈ కారు అటు ఇటు మామూలుగా కదలదు. దీని బ్యాక్ సైడ్ చిన్న గొడుగులాగా ఉంటుంది. చాలా బాగుందిద్దండి. ఇక్కడ ఫోటోలు దిగుతారు చాలామంది దిగారు. అంటే సేమ్ లోపల అంత పాత కారు లాగానే ఉందండి. అంతా ఒరిజినలే, కారు అయితే ఒరిజినలే. ఎప్పుడు అంటే మనం RRR సినిమాలో చూపించారు కదండి కొన్ని కార్లు అలాంటివి, లేకపోతే మన హాలీవుడ్ మూవీస్లో చూస్తున్నాం కదండి, అలాంటి కారేనండి. కారు అయితే మాత్రం చాలా బాగుందండి. పక్కన నుంచి ఫోటోలు దిగుతుంటే కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ విల్లా, పక్కన వచ్చి చెట్లు, ఇవన్నీ సేమ్ మనం అయితే కంపల్సరీగా యూరోపియన్ స్ట్రీట్లో ఉన్నట్టే. చూశారు కదా బిల్డింగ్లు అయితే ఎలా ఉన్నాయండి. మొత్తం విల్లాస్ అంటారో ఏమో, నాకైతే పెద్ద ఐడియా లేదు కానండి. పెద్ద పెద్ద బిల్డింగ్ లాగా ఉన్నాయండి ఇవన్నీ. ఇక్కడ సినిమా షూటింగ్లు అంటే మామూలుగా అంటే హై బడ్జెట్ మూవీస్ అయితే ఇక్కడ కంపల్సరీగా తీస్తారంటండి. ఎందుకంటే సినిమా క్లాస్గా రావాలనుకున్న వాళ్ళు సాంగ్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఫారిన్ లొకేషన్లో ఉన్నట్టు చూపించి, ఫారిన్ మూవీస్ లాగా ఉన్నట్టు చూపిస్తే అది చూపించారండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి. ఎయిర్పోర్ట్ అంటే రియల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టే అనిపించిందండి. మనం ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్తాం కదా ఎప్పుడన్నా, అలాగే సేమ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ సెట్ చేశారండి. అది ఎలా ఉండేది చూపిస్తాను. సేమ్ అలాగే ఎయిర్పోర్ట్ సెట్ అండి, ఇది ఎయిర్పోర్ట్ అనమాట. లోపల రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ సెట్టింగ్ ఇది. ఇక్కడ వచ్చి లోపల ప్లెయిన్లోకి వెళ్తున్నట్టు, అక్కడ మీకు పక్కన ప్లెయిన్ లాగా కనబడుతుంది చూసారా, ఆ ప్లెయిన్లోకి మనం ఎంటర్ అయ్యామండి. సేమ్ చూసారు కదా, ఏరోప్లేన్లో ఉన్న ఫీలింగ్ ఏనండి. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఏరోప్లేన్లో కూర్చున్నట్టే ఉంటుందండి కంపల్సరీగా. లోపల ఏసీ ఉంటుంది, ఏసీ కొంచెం తక్కువ ఉంటుంది. ఏరోప్లేన్ లాగానే, ఏరోప్లేన్ సిట్టింగ్స్ అంతా, మళ్ళీ ఏరోప్లేన్ నెంబరింగ్, తర్వాత లగేజ్ పెట్టుకునేలాగా సేమ్ మనం ఏరోప్లేన్లో కూర్చున్న ఫీలింగే వస్తుందండి. ఇదంతా సీట్లు అనమాట. లోపల సీట్లు మొత్తం ఏరోప్లేన్లో ఉన్నట్టే ఉంటుందండి. చూసారు కదా. అంటే నేనైతే రియల్గా ఫ్లైట్ ఎక్కలేదు, కానీ ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ అయితే ఎక్కానండి. రామోజీ ఫిలిం సిటీ ఫ్లైట్ అయితే ఎక్కాను నేను. భలే ఉందండి అసలు ఇది. ఎక్కువ అంటే డైలీ ఫ్లైట్లో తిరిగే వాళ్ళే ఒకటే అనుకుంటున్నారు, ఏంటి ఒరిజినల్ ఫ్లైట్ లాగానే ఉంది అనుకుంటున్నారు వీళ్ళంతా. సేమ్ ఒరిజినల్ ఫ్లైటే అనుకుంటున్నారు వీళ్ళంతా. వినపడింది నాకు, కొంచెం హిందీలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎవరైనా ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందండి. అంటే ఫ్లైట్ ఇలా ఉండొచ్చా అని. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చి మీకు ఎయిర్పోర్టు ఇవన్నీ చూపించాం కదండి. నెక్స్ట్ వేరే చోటకి అయితే మేము వెళ్ళామండి. హవా ప్యాలెస్ అండి. హవా మహల్
హవా మహల్ అని మనకి ఇది హవా మహల్ మనకు రాజస్థానీ టైపులో పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద కోటల పైన, లేకపోతే రాజస్థానీ సాంప్రదాయంలో రాజస్థానీ స్టైల్లో నాట్యం అలాంటివి చేస్తారు కదండి లేడీస్. అలాగే సేమ్ హవా మహల్ అని ఇక్కడ రాజస్థానీ స్టైల్లో ఉండిద్దండి. ఈ హవా మహల్ దగ్గర కూడా చాలామంది మళ్ళీ ఇక్కడ తీసుకెళ్లారండి. అక్కడ చాలామంది కూడా ఈ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఇక్కడ మనకు లాంగ్ నుంచి ఒక మ్యూజిక్ అనేది వినపడుతూ ఉంటుందండి. ఏంటంటే మ్యూజిక్ అనుకుంటాం, హిందీ మూవీస్ ఓల్డ్ సాంగ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఓల్డ్ న్యూయి. ఇక్కడ ఒక రాజస్థానీ లేడీ అయితే నాట్యం చేస్తూ ఉంటుంది లోపల. ఇది కొండపైన అండి. కొంచెం ఈ కొండపైన చూస్తుంటే వ్యూ పాయింట్ అంతా రామోజీ ఫిలిం సిటీ అంతా కనపడిద్దండి. చూశారు కదా, మొత్తం రామోజీ ఫిలిం సిటీ అయితే లోపల ఇదంతా రామోజీ ఫిలిం సిటీ అండి. మీకు కొండపైన చూపిస్తున్నాను చూడండి. ఆ కనపడేది మొత్తం మనకి ఆ చెట్లు కానీ ఇవన్నీ కానీ మొత్తం ఆ స్టేజ్ కింద స్టేజ్ కానీ ఇవన్నీ మొత్తం రామోజీ ఫిలిం సిటీ అనండి. అందులో డౌట్ లేదు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర దగ్గర 1500 ఎకరాస్ అన్నారు. ఇదంతా చూశారు కదండి, ఆ రాజస్థానీ సంప్రదాయం, రాజస్థానీ స్టైల్లో అలాగే కట్టారండి. హవా మహల్ దీని పేరు వచ్చి హవా మహల్ చూశారు కదా, రాజస్థానీ స్టైల్. అంతా రాజస్థానీ స్టైల్లో ఒక లేడీ అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక అతను మ్యూజిక్ పెడుతూ ఉంటాడు, పాటలు అవి. సేమ్ ఆమె పిలుస్తుందండి మనల్ని. పిలిచినప్పుడు వీళ్ళంతా వెళ్ళి లేడీస్ వెళ్ళి ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేస్తారండి. ఆ రాజస్థానీ స్టైల్లోనే ఆమె డ్రెస్ కానీ అంతా కానీ అలాగే సేమ్ అలాగే ఉంటుందండి. ఆ మ్యూజిక్ కానీ అంటే మనకి ఓల్డ్ హిందీ మూవీ సాంగ్స్ లాగా ఉంటాయండి అవి. మనకు రాజస్థానీ కోటలో ఉన్నట్టే సేమ్ అలాంటి ఫీలింగ్ కలిగిద్దని ఇక్కడ కూడా రాజస్థానీ షూటింగ్ ఏదైనా అక్కడికి వెళ్ళి తీయాలనుకుంటే ఇక్కడ చిన్న చిన్న షూటింగ్స్ అయితే చిన్న చిన్న మూవీ సీన్స్ అయితే తీస్తారంట. ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్ అండి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న మనం వచ్చే రాజస్థానీ కోటలో ఉన్నట్టు చూపిస్తారండి. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తుందండి. పాపం ఏమడ మంచి ఎంటర్టైన్మెంట్ చేసిద్ది. ఎప్పటి నుంచో ఉదయం నుంచి అంటే మళ్ళీ మధ్య మధ్యలో కూర్చోవడం, మళ్ళీ ఇంక అమ్మాయి రావడం అలా ఎంటర్టైన్ చేస్తుందండి. ఈవిడ నాట్యం చూడటానికి మాత్రం అందరూ అలాగే చూస్తూ ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఇది కొంచెం కొండ మీద కదండి, హైట్లో అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. సేమ్ రాజస్థానీ టైప్లో ఉంటుందండి. ఇది వచ్చి కోటలాగా చుట్టుపక్కలంతా ఇది రామోజీ ఫిలిం సిటీలోనే. చూశారు కదండి ఎంత నీట్గా కనపడుతుంది. ఇటు చూసినా కూడా మనకి ఇది కూడా రాజస్థానీ కోటల పైన ఉంటాయి కదండి, కోట పైకి ఎక్కిన తర్వాత అలా కట్టారండి. ఇది రాజస్థాన్ వెళ్ళినట్టేనండి. మనం ఉదయపూర్, రాజస్థాన్, జైపూర్ అలా వెళ్ళిన ఫీలింగే ఉంటుందండి. సేమ్ అలాంటి ఫీలింగేనండి. హవా మహల్ చూశారు కదండి, అక్కడ లేడీ డ్యాన్స్ చేస్తున్నారు కదా, చూసారా, నాట్యం చేస్తుంది. అలా ఎంటర్టైన్ చేసిద్దండి పాపం. వాళ్ళ వృత్తి ఏదంట. అక్కడ మొత్తం సేమ్ రాజస్థానీ సాంగ్సేనండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము కూడా డ్యాన్స్ చేయాలి, కొద్దిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీకి వెళ్ళి డ్యాన్స్ చేశారండి. మాకైతే చూడటానికి చాలా ఆనందంగా అదే హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చేసిందండి ఈ అమ్మాయి. అంటే వాళ్ళ స్టైల్ అంటే రాజస్థానీ స్టైల్లో ఆవిడ అలా చేసిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇక్కడ ఏదైనా జరుగుతుందా లేకపోతే ఏంటి ఇది అసలు అని లాంగ్ షాట్లు చూసిన వాళ్ళు మ్యూజిక్ వస్తుంది ఏంటి అనుకుని దగ్గరికి వచ్చి చూసేవాళ్ళు. చూడంగానే ఇక్కడ అంతా ఎంటర్టైన్మెంట్ అండి రాజస్థానీ టైప్లో. వీళ్ళు వచ్చి సీజన్లోనే ఇలా చేస్తారనుకున్నాం కదండి. సీజన్లో కాదండి, మిగతా టైంలో కూడా అప్పుడప్పుడు ఉంటారంట. ఒక రైన్ సీజన్లో తప్ప, అంటే వర్షాకాలం తప్ప చలికాలం, ఎండాకాలంలో కూడా కంపల్సరీ. ఎండాకాలం అయితే కంపల్సరీగా ఉంటారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్గా అందరినీ పిలుస్తుందండి. పిలిచిన తర్వాత డ్యాన్స్ చేస్తుంది కొంచెంసేపు డ్యాన్స్ చేసిన తర్వాత మనం తిరిగాము, మనం ఇంత నడిచాము అన్న ఫీలింగ్ కూడా పోయిందండి అని చెప్తున్నారు చాలామంది లేడీస్ కూడా. కొంచెం హ్యాపీ అలా అంటే కొంచెం బాడీ రిలాక్స్ అవ్వడానికి కోసం, తర్వాత కొంచెంగా ఎక్కువగా నడిచామన్న ఫీలింగ్ లేకుండా అలా కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా డ్యాన్స్ చేసేదండి. ఆ డ్యాన్స్ చేపిస్తుంది వాళ్ళతో. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చెప్పుకోదగ్గ విషయాలండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటిలాగా హవామహల్ అని, తర్వాత ఎయిర్పోర్ట్ అని, ఇలా అన్ని ప్లేస్లు ఒకటే కాదండి. తర్వాత వచ్చి మోషన్ క్యాప్చర్ అని, తర్వాత వచ్చి యూరోపియన్ స్ట్రీట్, ఒక్కో చోట ఇట్లా ఫేమస్ అయిన ప్లేస్లు అయితే ఉన్నాయండి రామోజీ ఫిలిం సిటీలో. ఇది పైన ఉంటుందండి, అంటే కోట పైన ఉన్నట్టే కొండ పైన పెట్టారండి. చూశారు కదండి, మీకు కనపడేదంతా రామోజీ ఫిలిం సిటీ లోపలేనండి. మేము ఒకసారి బ్యాక్ తిరిగి మళ్ళీ వీడియో తీసానండి. చూశారు కదా, వెనక నుంచి ఉదయపూర్ కోటలాగానే ఉంటుందండి సేమ్ ఇది కూడా. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ అనండి. అంటే టెంపుల్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉండిద్ది, తర్వాత పెద్ద పెద్ద స్టేజ్లు ఉంటాయి ఫంక్షన్లకి, గ్రౌండ్,
తర్వాత వచ్చి మూవీస్ షూట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయండి. తర్వాత మీకు ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది చూసారు అక్కడ లోపల చివర. ఇలా వచ్చిన వాళ్ళు కొంతమంది రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇది మాదని చెప్పేసి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి. కింద బస్సులు కూడా వెళ్తున్నాయి చూసారా, ఇది అంతా రామోజీ ఫిలిం సిటీ అనండి. చాలా పెద్దదండి ఇది. కంపల్సరీగా 3 days అయితే పట్టిద్దండి. నో ప్రాబ్లం, టెన్షన్ లేకుండా రిలాక్స్గా చూడాలంటే 3 days అయితే ఈజీగా పట్టిద్దండి, అందులో డౌట్ లేదు. మొత్తం కనబడుతుంది చూసారు కదండి, అక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ లాగా కనబడుతుంది. అక్కడ వచ్చి ఈవినింగ్ పూట ప్రోగ్రామ్స్ ఏదో జరిగినాయండి. అది నేను షూట్ చేశాను కానీ నాకు అప్పుడు ఛార్జ్ అయిపోయిందండి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల వేరే ఫోన్లో షూట్ చేశాను, అది కుదరలేదు. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ లాగా లొకేషన్లో, రైల్వే స్టేషన్ టెంపుల్, అలా అన్ని సెట్స్ అండి, అన్ని లొకేషన్ సెట్స్ అయితే ఉన్నాయండి లోపల. ఇక్కడ నుంచి మనకు లాంగ్ వ్యూ అయితే బాగా కనబడిద్దండి రామోజీ ఫిలిం సిటీది. మళ్ళీ దీని కిందే ఈ హవామహల్ కిందే కింద ప్లేస్ అండి. మెట్లు దిగి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఇక్కడ నుంచి కిందకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అక్కడ మనకు బస్సు వచ్చి పికప్ చేసుకునేది. కొండ నుంచి కిందకి వెళ్ళాలి. కొంచెం కాళ్ళు బాగోళ్ళైనా లేకపోతే నాలాగా కాళ్ళు బాగోళ్ళైనా లేకపోతే లావుగా ఉన్న వాళ్ళైనా కిందకి నడిచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. అయినా వాళ్ళు బస్సు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తే వాళ్ళే మళ్ళీ బస్సు నుంచి కిందకి తీసుకొచ్చి దించారండి. లాస్ట్లో నేను మొత్తం అంతా అబ్జర్వేషన్ చేస్తున్నానండి. ఇది ఎలా కట్టారు ఏంటి, అసలు ఏంటి టైల్స్ అని చాలా కోటలాగానే ఉందని చూస్తున్నానండి. అప్పటికి మాకు ఈవినింగ్ వచ్చి 3:30 అలా అయిపోయిందండి. 4 అలా అయిపోయింది. 4 అయినట్టు ఉందండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చి చూశారు కదండి, ఇక్కడ నుంచి కిందకి దిగాలండి. కిందకి దిగిన తర్వాత మీకు ఇంకోటి వచ్చి ఇది చిన్న మసాలా రెస్టారెంట్లో ఉంటుంది, అది కొంచెం చూశారు కదా. ఈ రెస్టారెంట్ కూడా కొంచెం బాగుండిద్దండి. లోపలైతే అసలు ఖాళీ లేదు, కానీ పైన చూశారు కదా హవామహల్ కనబడుతుంది, కింద అయితే మాత్రం రెస్టారెంట్ ఉండిద్దండి. ఈ రెస్టారెంట్కి వెళ్ళాము, అసలు ఖాళీ అయితే లేదండి. ఇది జపనీస్ రెస్టారెంట్ అని అన్నారు. జపనీస్ రెస్టారెంట్ మసాలా ఏదో ఉందండి పేరు ఇక్కడ, అది కొంచెం చూశారు కదా మసాల్ మహల్. ఇది జపనీస్ వాళ్ళదంటండి, జపనీస్ స్టైల్లో లోపలంతా అలాగే ఉండిద్దండి. లోపలికి వెళ్ళాము కానండి ఎక్కువ టైం లేదు, అందులో అక్కడ అసలు ప్లేస్ లేదు. ముందు లోపల చూపిస్తున్నాను చూడండి, ఈ రెస్టారెంట్ అంటే జపనీస్ స్టైల్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి. చూశారు కదండి, రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది కదా. మాకు అప్పుడు మా టైం బాగోక ఈవినింగ్ స్నాక్స్ తిందామని వెళ్ళేసరికి అక్కడైతే అసలు ఖాళీ లేదండి, ఖాళీ లేదు. కూర్చుందామన్నా ఖాళీ లేదు. అందరూ తిరుగున్నారేమో. ముందు ఫుడ్ వచ్చినా రాకపోయినా కానీ మాకు తర్వాత సంగతి అనుకుని అందరూ సిట్టింగ్ అయిపోయారు. కాళ్ళ నొప్పులు ఉండటం వల్ల, బాడీ పెయిన్స్ ఉండటం వల్ల అలా కూర్చుని ఉండిపోయారు. దానివల్ల ఖాళీ ప్లేస్ లేకుండా పోయింది. కూర్చుందామంటేనేమో అంత రిజర్వ్డ్ సార్ అని చెప్పేశారు. ఇక అందుకని సర్లేనే బయట కిందకి వెళ్ళిపోదాం నిదానంగా అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చి లోపల మనకి ఈ మూవీ షూటింగ్స్ అన్నీ కలిపి లోపల వచ్చి ఒక షో వేస్తారండి. అంటే రామోజీ ఫిలిం సిటీ గురించి, తర్వాత మగధీర షూటింగ్ ఎక్కడ తీశారు, హిందీ మూవీస్, తర్వాత ఇక్కడ షూటింగ్ చేసిన పెద్ద పిక్చర్లు, అంటే పెద్ద బాగా ఫేమస్ అయిన పిక్చర్లు మొత్తం అన్నీ కలిపి ఇక్కడ వీల్ చైర్ తీసుకెళ్తున్నారు చూశారు కదండి, అలా కూడా తీసుకెళ్తారండి. మామూలుగా హ్యాండిక్యాప్స్ వీళ్ళందరూ నో ప్రాబ్లం అండి, వాళ్ళు అక్కడే ఉంటారు బాయ్స్, వాళ్ళే తీసుకెళ్తారు టికెట్ టోకెన్ ఉంటే. ఇక్కడ లోపల వచ్చి ఇది చూశారు కదండి షోది, అంటే మొత్తం రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఉంటాయి, చారిత్రాత్మక పురాణాల కట్టడాలకు సంబంధించినవి, తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి సెట్టింగ్స్ వేశారు, ఏమేమి షూటింగ్లు చేశారు, ఈ సెట్టింగ్స్ అన్నీ వేసినవి ఇక్కడ మనకి చిన్న డెమోలాగా పెడతారండి. అంటే మనకి ఎగ్జిబిషన్ లాగా రామోజీ ఫిలిం సిటీలో లోపల పెద్దగా ఉన్నవన్నీ ఆ మూవీస్లో యూజ్ చేసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ మనకి పెట్టి మ్యూజియంలో పెట్టినట్టుగా చూపిస్తారండి. ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నవేనండి, అంటే ఆ మూవీ షూటింగ్స్కి యూజ్ చేసినవి. అంటే ఒక ఊరులాగా, గ్రామాల్లాగా, తర్వాత రైల్వే స్టేషన్ సెట్టింగ్స్, టెంపుల్ సేమ్, అంటే ఎయిర్పోర్ట్ సెట్టింగు, పల్లెటూరు విలేజ్ సెట్టింగ్ చూసారండి. విలేజ్ సెట్టింగ్ అండ్ వచ్చి టెంపుల్, ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్, అంటే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న పెద్దవన్నీ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లాగా చూపిస్తారండి. ఇది వచ్చి ఎయిర్పోర్ట్ సెట్టింగ్ లాగా ఇవి కూడా ఉందని, తర్వాత వచ్చి పక్కన చెన్నై రైల్వే స్టేషన్ అని అక్కడ అట్లా మొత్తం అన్ని షోలు మాకు లోపల షోగా వేసి చూపించారండి. అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. అక్కడ షో టైమింగ్ అయిపోతుంది, షో టైమింగ్ అని అందరూ క్యూలో పంపించారండి. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక మినీ థియేటర్ లాగా ఉంటుందండి. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్కి ఒక మినీ థియేటర్ అనండి. థియేటర్ అనే చెప్పుకోవాలి. కాకపోతే మనకి చెక్కలు సిట్టింగ్ చూసారా, సీట్లు లాగా ఉండవు, ఇట్లా వెనక ఆలుకునేలాగా చెక్కవే కూర్చుని అలాగే ఇక
అప్పటికే చాలా టైర్డ్ అయిపోయామండి. 4:30 అలా అయిపోయింది, 4:30 చాలా నీరసం అయిపోయామండి. తిరిగి తిరిగి అందరూ టైర్డ్ అయిపోయారు, అందులో డౌట్ లేదు. ఇందులో ఏసీ కూడా కొంచెం ఇదిగా ఉంది. ఇక ఆ చికాకులో కొంచెం అటు ఇటుగా ఉన్నాము నేను నా వైఫ్. తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాం కాబట్టి మా మొఖాలు కూడా మాడిపోయి ఇదైపోయాము. నాకైతే కొంచెం కాలు ఇదనిపించిందండి, కొంచెం నేను ఇది కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక మొత్తం షో వేస్తారండి రామోజీ ఫిలిం సిటీ గురించి, రామోజీరావు గారి గురించి. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఫేమస్ అయిన పెద్ద పెద్ద పిక్చర్స్, రామోజీ ఫిలిం సిటీ అసలు సినిమా అంటే ఏంటి, సినిమా ఇండస్ట్రీని గురించి మొత్తం బయట ప్రపంచంలో సినిమాస్ ఎలా తీస్తారు, హాలీవుడ్ బాలీవుడ్ ఇలా మొత్తం షో వేశారండి. ఆ షోతో ఒక్కసారిగా ఒక సినిమా ప్రపంచం ఇలా ఉంటుందా చూసారండి. అన్ని బాహుబలి ఫ్రేమ్లో అలా పెట్టారు. సినిమా ప్రపంచం ఇలా ఉంటుందా మనకని చెప్పేసి అందరికీ అదొక అనుభూతి, అంటే అదొక తెలియని అనుభూతిలోని ఇదవుతారండి. చూశారు కదా, అక్కడ మనకి హ్యాండిక్యాప్డ్ కూర్చున్నాడు, తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టారు అతన్ని. కంపల్సరీగా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి కరెక్ట్ టైంకి హెల్ప్ అయితే చేస్తారండి వాళ్ళు. ఇది మగధీరలో వేసిన సెట్టింగ్స్ అండి, ఇలా ఫ్రేమ్ చేసి పెట్టారు. అంటే ఫేమస్ అయిన పిక్చర్లన్నీ చెప్పేసి ఇక్కడ ఇలా పెడతారండి, అందులో డౌట్ లేదు. వాళ్ళకు కూడా అంటే ఈ పిక్చర్లు ఎక్కడే తీసారా అనుకోవడానికి. ఇంకా అందరం థియేటర్ లాగా ఉండిద్దండి, సేమ్ లోపల థియేటర్ లాగా ఉండేది. చూశారు కదండి, షో స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు అంటే డైరెక్టర్లకు ఇంటర్వ్యూ చేసింది. తర్వాత ఆర్ట్ డైరెక్టర్లు మెయిన్ అండి, ఆర్ట్ డైరెక్టర్లు మెయిన్ అండి. బాహుబలికి కానీ మగధీరకు కానీ ఇలా పెద్ద పెద్ద పిక్చర్స్కి, అది ఒక బాహుబలి చూశారు కదండి. ఇలా ఒక షో అనేది వేసారండి. అసలు సినిమా షూటింగ్స్ ఎలా తీస్తారు, ఆర్ట్ ఎలా చేసి దాని గ్రాఫిక్ ఎలా యూజ్ చేస్తారు, ఆ మూవీస్ ఎక్కడెక్కడ లొకేషన్లో తీశారు, ఆ మూవీస్ యొక్క కథనాలు సంబంధించినవి, హీరోయిన్ గురించి, తర్వాత డైరెక్టర్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, తర్వాత సెట్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ సెట్టింగ్లు పనిచేసే వాళ్ళ గురించి, ఆ టెక్నీషియన్ గురించి, తర్వాత చాలా సెట్టింగ్లు మొత్తం చూపిస్తారండి. మనకైతే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలనిపించిందండి, ఆ కష్టమంతానే చూపిస్తారండి. చూశారు కదా, త్రిబుల్ ఆర్ఆర్లో చేసిన ఈ పోలీస్ స్టేషన్ షూటింగ్ ఈ మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీలోనేనంటండి. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అండి, అక్కడ రామ్ చరణ్ గారు ఎంటర్ అవుతారు కదండి, ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఆ బ్రిటిష్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టే సేమ్ రామోజీ ఫిలిం సిటీలోనే ఈ పోలీస్ స్టేషన్ అనేది సెట్టింగ్ వేశారంటండి. అక్కడ మొత్తం పెద్ద గ్రౌండ్ లాగా చేసి ఆ జనాలను అయితే పెట్టి మామూలుగా చూశారు కదండి. అది రామోజీ త్రిబుల్ ఆర్ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి సీన్లు ఎక్కడ చేశారు ఏంటని దానికి సంబంధించిన క్రిష్ మూవీస్ కూడా ఇక్కడే తీశారంట కొన్ని షార్ట్స్. క్రిష్ కానీ ఇలా అన్ని మూవీస్లో ఏ మూవీస్ అయితే ఫేమస్ అయిన పిక్చర్స్ మొత్తం చూపించారండి. రితిక్ రోషన్ గారి క్రిష్ తీశారు కదండి, ఆ క్రిష్ షూటింగ్ కూడా ఇక్కడ చేశారని చెప్తున్నారు. ఇది క్రిష్ 2 అండి, క్రిష్ 1 కాదు, ఇది 2 అండి. ఇది 2 ఇక్కడ షూట్ చేశారని అట్లా వాళ్ళు. తర్వాత షారుఖ్ ఖాన్ మూవీస్, ధూమ్ అలా అన్నీ, అంటే కథనాలకు సంబంధించిన యాక్షన్ సీన్స్ గురించి కానీ, లేకపోతే సాంగ్స్ గురించి కానీ, తర్వాత వచ్చి అన్ని షూటింగ్స్ ఎపిసోడ్ మొత్తం ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి ఈ పిక్చర్లో తీసినవన్నీ. ఇలా ఒక్కొక్క మూవీస్ గురించి మనకి ఇంట్రడక్షన్ అండి, పరిచయం. అసలు మూవీ ఎలా తీస్తారు ఏంటి, ఎంత కష్టపడతారు వాళ్ళు ఏంటి అన్నది చూపిస్తారండి. లాస్ట్లో వచ్చి మేము ఫోటోలు అయితే అలా తీసుకున్నాము. అంటే మళ్ళీ స్వీట్ మెమరీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫోటోలు తీసుకుంటా అలా ఒక్కొక్క ప్లేస్ నుంచి అలా ఫోటోలు తీసుకుంటా ఉన్నామండి. ఇంటి ముందు కానీ, లేకపోతే ఆ ఫారిన్ విల్లాస్ ముందు అలాగా షూట్ చేసుకున్న చోటంతా ఫోటోలు మీకు చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ అక్కడవేనండి. ఇదైతే మాకు బాగా నచ్చిందండి. కొంచెం అదే బాగా మంచి లొకేషన్ ఉండి కూల్గా ఉంటే వెదర్ ఇంకా చాలా నీట్గా ఉండేదండి, చాలా రిలాక్స్గా చూసేవాళ్ళం. అన్ని లొకేషన్స్ బాగా కనపడేవి, కూల్ క్లైమేట్ అయితే. ఇక్కడ కూడా అంతా సెల్ఫీ పాయింట్ అండి, ఇది ఒక సెల్ఫీ పాయింట్, అందరూ సెల్ఫీ తీసుకుంటారు ఇక్కడ. చూసారుగా ఫారెన్ టెలిఫోన్ బూత్, నెక్స్ట్ వచ్చి ఫారెన్ కారు ఇలా ఒక్కొక్కటి మీకు మళ్ళీ బ్యాక్ మొత్తం చూపిస్తున్నానండి. మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో. ఇది విల్లాస్ దగ్గర లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇది ఎయిర్పోర్ట్ అండి. మళ్ళీ ఎయిర్పోర్ట్లో నుంచి 1 by 1 మీకు ఫొటోస్ చూపిస్తున్నానండి. నేను మా ఫ్రెండ్ అండి ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లో ఉన్నట్టుగా. రాజస్థానీ హవా మహల్ అండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాను, మంచి వీడియోస్తో.